అడవిలో ఒక సోమరి నక్క ఉండేది. అది ఎప్పుడూ ఆహారం కోసం కష్టపడేది కాదు. పెద్ద జంతువులు వెళ్ళిపోయాక ఆటకు వచ్చిన చిన్న జంతువుల దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి వాళ్ళ ఆహారం దోచుకునేది. ఇది చూసిన ఒక ముసలి ఎలుగుబంటి నక్కను మందలించింది. పిల్లల తిండి ఎందుకు తింటావు? నీ ఆహారం నువ్వే వెతుక్కోవాలి కదా. కానీ నక్క గర్వంగా నవ్వుతూ నాకు చెప్పడానికి నువ్వెవరు అని చెప్పింది. మరుసటి రోజు ఎలుగుబంటి చిన్న జంతువులకు కొన్ని పండ్లు ఇచ్చి ఇవి తినకండి, నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచండి అంది. కొద్దిసేపటికి నక్క అక్కడికి వచ్చింది. పండ్లు చూసింది. పిల్లలు ఆపేలోపే వాటిని తినేసింది. కానీ అవి విష పండ్లు, పసరు మందు పూసినవి. క్షణాల్లోనే నక్కకు ఒళ్ళంతా దురద మొదలైంది. బాధతో కేకలు వేసింది. పిల్లలు వెంటనే ఎలుగుబంటిని పిలిచారు. ఎలుగుబంటి మందు ఇచ్చి నక్కను బాగు చేసింది. ఇప్పుడు ఎలుగుబంటి నక్కతో చెప్పింది, నీ ఆహారం నువ్వే సంపాదించుకుంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేది. ఏది తినాలి ఏది తినకూడదు అన్నది కూడా తెలిసి ఉండేది. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. నక్క తల వంచి చెప్పింది, నీ మాట నిజమే. ఇకపైన ఆహారం నేనే సంపాదించుకుంటాను. స్వయంగా వెతికితేనే మంచి చెడు తెలుస్తుంది.